నియామక పత్రాలు ఇచ్చింది కేవలం నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు మేము మొత్తం కంప్లీట్ చేసిన దానికి స్విచ్లు ఆన్ చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిందంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. మేమేం తక్కువ కాదు అని చెప్పి అక్కడక్కడ సంబంధించిన శాఖల మంత్రులు నిధులు కేటాయించకుండా గత ప్రభుత్వం కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ కోడో ఇతరత్ర కారణాల వల్ల ఆగినటువంటి పనులను ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి ఈ మంత్రులకే దక్కింది. దీనికి తీసుకున్నట్టుగా నేనేం తక్కువనా అని చెప్పి అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి అవగాహన లేనటువంటి ఇక్కడి శాసనసభ్యుడు కూడా అవాకులు చేవాకులు పేలుతూ అవగాహన రహితంగా కాళోజీ గురించి కూడా తెలియని సాహిత్యవేత్తలతో సంబంధం లేని కాళోజీ మిత్రమండలితో సంబంధం లేని ఒక ప్రజాప్రతినిధి ఈరోజు కాళోజీ కళాక్షేత్రం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కవులు కళాకారులు సాహిత్యవేత్తలు నవ్వుకుంటున్నారు నిన్ను చూసి. ఇప్పటికైనా అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి నువ్వు ప్రజా సమస్యలపైన పట్టించుకో, అవగాహన తెలుసుకో. కాళోజీ కళాక్షేత్రం ఎట్లా ప్రారంభమైందో తెలుసా నీకు? కాళోజీ మిత్రమండలిని అడుగు, పెద్దలు పూజలు నవీన్ సార్ని అడుగు, శాస్త్రి సార్ని అడుగు, సోదరులు అశోక్ గారిని అడుగు, శ్రీనివాస్ గారిని అడుగు, విద్యార్థి గారిని అడుగు. ఏం అవగాహన లేకుండా, అందరికీ అవగాహన ఉండాలని ఏం లేదు. నాకు కూడా అనేక సమస్యలపైన అవగాహన లేకుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మేధావులతోని సంప్రదించేది, సమస్యలు ఉన్న దగ్గరికి పోయేది, సమస్యల పరిష్కారం కోసం నిధులు కేటాయించేదానికి, నిధులు తీసుకొచ్చేదానికి ఆనాటి మంత్రుల దగ్గరికి పోయినాం, ముఖ్యమంత్రుల దగ్గర పోయినాం. వాస్తవంగా దీనికి బీజం పోసింది, బీజం నాటింది 2009-10 సంవత్సరంలో. కాళోజీ గారి మరణాంతరం అప్పుడు సమైక్య రాష్ట్రంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండే. కనీసము ఈ రెండు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, ముఖ్యమంత్రులకు, పద్మవిభూషణ్ ఇచ్చి గ్రహీతకు కనీసం మర్యాదలు చేయాలనే నిమిత్త జ్ఞానం కూడా లేదు వీళ్లకు. ఆ రోజులలో ప్రజల ఆకాంక్ష మేరకు ఒక ప్రజాప్రతినిధిగా నేను గెలిస్తే ఆ రోజు పెద్దలైనటువంటి నవీన్ సార్ గారు అయితేనేమి, విద్యార్థి గారు అయితేనేమి, గౌరవనీయులు రామశాస్త్రి గారు అయితేనేమి, శ్రీనివాస్ గారు అయితేనేమి, అశోక్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా వచ్చి ఆ రోజు కాళోజీ జయంతి సందర్భంగా వరంగల్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి స్కూల్ క్యాంపస్లో ఆడిటోరియంలో వారి జయంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంత గొప్ప కవికి, ఈ నేలలో జన్మించినటువంటి వరంగల్ బిడ్డకు, వారు రచించినటువంటి కవిత్వాలకు, సాహిత్యాలకు ఒక కళారూపం ఉండాలి, ఒక భవన నిర్మాణం చేసుకోవాలి, ప్రభుత్వం తరఫున ఒక 300 గజాల స్థలం కనుక ఇచ్చినట్టయితే మేమందరం కూడా కవులు, కళాకారులు